మనం ఇండియన్ హిస్టరీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాం కదా. ఇండియన్ హిస్టరీ క్లాసెస్లో నిన్నటి వరకు 6 క్లాసెస్ అయితే అయిపోయాయండి. ఏన్షియంట్ హిస్టరీలో భాగంగా 6 క్లాసెస్ అయితే మనం నిన్నటి వరకు చెప్పుకున్నాము. ఇవాళ మనం 7th క్లాస్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇవాళ ఏన్షియంట్ హిస్టరీలో భాగంగా ఇంకొన్ని వాటి గురించి అయితే మనం ఇవాళ క్లాసెస్లో అయితే నేర్చుకుందాము. నిన్నటి వరకు మనం వేదాల గురించి నేర్చుకున్నాము. 4 వేదాలు ఉంటాయని చెప్పి నేర్చుకున్నాము. వాటిలో ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి, అందులో మంత్రాలను పఠించే వారి గురించి ఇలా మనం అయితే నేర్చుకుందాం. అయితే వేదాలకి ఉపవేదాలు కూడా ఉన్నాయన్నమాట. ఉపవేదాలు ఎన్ని అంటే 4. ఈ ఉపవేదాలు వేదాలకి వ్రాయబడిన వ్యాఖ్యానాలు. ఉపవేదాలు మొత్తం కూడా ఉపవేదాలు. ఈ ఉపవేదాలు మొత్తం 4 రకాలు. ఇవేంటి అనంటే వేదాలకు రాయబడిన వ్యాఖ్యానాలు, వేదాలపై రాయబడిన వ్యాఖ్యానాలు. వ్యాఖ్యానాలు అంటే ఏంటంటే ఎక్స్ప్లెనేషన్స్ అన్నమాట, వాటి గురించి వివరించడం. వేదాలు 4 రకాలు, అలాగే ఉపవేదాలు కూడా 4 ఉన్నాయి. ఈ ఉపవేదాలు అనేవి ఏంటి అని అంటే వేదాలపై రాయబడిన వ్యాఖ్యానాలు, అంటే వేదాలకు వ్యాఖ్యానాలుగా ఈ ఉపవేదాలను అయితే రాశారు. అందులో వచ్చేసి మొదటిది ఆయుర్వేదం. రెండవది గాంధర్వ వేదం. మూడోది ధనుర్వేదం. శిల్ప లేదా సాంకేతిక వేదం. మనకి వేదాలు 4 రకాలు, అలాగే ఉపవేదాలు కూడా 4 రకాలు. ఈ ఉపవేదాలు అనేవి వేదాలకు రాయబడిన వ్యాఖ్యానాలు, ఎక్స్ప్లెనేషన్స్ అన్నమాట. ఉపవేదాల్లో మొదటిది వచ్చేసి ఆయుర్వేదము. ఈ ఆయుర్వేదం ఏంటంటే వైద్య శాస్త్రానికి సంబంధించిన వేదము. గాంధర్వ వేదం ఏంటంటే సంగీతానికి సంబంధించిన వేదము. ధనుర్వేదం ఏంటి అంటే యుద్ధ కళలకు సంబంధించిన వేదము. శిల్ప లేదా సాంకేతిక వేదం అంటే వాస్తు కళలకు సంబంధించిన వేదము. ఆయుర్వేదమేమో వైద్యశాస్త్రానికి సంబంధించినది, గాంధర్వ వేదమేమో సంగీతానికి సంబంధించింది, ధనుర్వేదమేమో యుద్ధ కళలకు సంబంధించింది, శిల్ప లేదా సాంకేతిక వేదమేమో వాస్తు కళలకు సంబంధించింది. 4 చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి వేదాంగములు. వేదాంగములు మొత్తం 6. ఇందులో మొదటి వచ్చేసి వ్యాకరణం. రెండోది వచ్చేసి శిక్ష లేదా సరైన ఉచ్చారణ. మూడోది వచ్చేసి ఛందస్సు. నాలుగోది జ్యోతిష్యం. ఐదోది నిరుక్త. ఆరోది
కల్ప. వేదాంగములు మొత్తం 6. మొదటిది వచ్చేసి వ్యాకరణం. వ్యాకరణము అంటే ఏంటంటే పదాల అమరిక లేదా పదముల నిర్మాణం. పదముల నిర్మాణం. రెండోది వచ్చేసి శిక్ష లేదా ఇది ధ్వని శాస్త్రం. ధ్వని శాస్త్రం. తర్వాత ఛందస్సు. ఛందస్సు అంటే పద ప్రయోగము. తర్వాత జ్యోతిష్యం. ఇది ఖగోళ లేదా భవిష్యత్తులకు సంబంధించింది. ఖగోళ లేదా భవిష్యత్ శాస్త్రం అన్నట్టు. నిరుక్త అంటే పదజాలం. కల్ప అంటే క్రతువుల నిర్వహణ. క్రతువుల నిర్వహణ. వేదాంగములు 6. వ్యాకరణము, శిక్ష లేదా సరైన ఉచ్చారణ, ఛందస్సు, జ్యోతిష్యము, నిరుక్త, కల్ప. వ్యాకరణము అంటే ఏంటంటే పదముల నిర్మాణము. శిక్ష లేదా సరైన ఉచ్చారణ అంటేనేమో ధ్వని శాస్త్రము. మనం పలికే పదాలు ధ్వని ఎలా ఉంది అని. ఛందస్సు ఏమో పద ప్రయోగం. అలాగే జ్యోతిష్యమేమో ఖగోళ లేదా భవిష్యత్ శాస్త్రము. నిరుక్త అంటేమో పదజాలము. కల్ప అంటేమో క్రతువుల నిర్వహణ. ఉపవేదాలు 4. అలాగే వేదములు 6. దీన్ని రంగనాథ రామాయణాన్ని వాల్మీకి సంస్కృతంలో రచిస్తే రంగనాథ రామాయణం. లేదా తెలుగు రామాయణం అంటారు దీన్నే. దీన్ని రచించింది గోన బుద్ధారెడ్డి. గోన బుద్ధారెడ్డి. అలాగే తెలుగులో ఏమో గోన బుద్ధారెడ్డి గారు రంగనాథ రామాయణం రచిస్తే తమిళ రామాయణాన్ని రచించింది కంబన్. తమిళ రామాయణాన్ని రచించింది కంబన్. అలాగే బెంగాలీలో కూడా రామాయణాన్ని రచించారు. బెంగాలీ రామాయణాన్ని రచించింది కృతివ్యాసుడు. ఇతిహాసాలు అయితే 2 రకాలు. అందులో మొదటిది వచ్చేసి రామాయణము. ఈ రామాయణాన్ని వాల్మీకి సంస్కృతంలో రచించాడు. దీనికి ఉన్న మరొక పేరు ఏంటి అని అంటే ఆది కావ్యము. ఇందులో మొత్తం రామాయణంలో 7 కాండాలు అయితే ఉంటాయి. ఇతిహాసాలు అయితే 2 రకాలు. మొదటిది వచ్చేసి రామాయణము. ఈ రామాయణాన్ని వాల్మీకి గారు రచించారు, సంస్కృత భాషలో రచించారు. అలాగే రామాయణానికి ఉన్న మరొక పేరు ఏంటంటే ఆది కావ్యము. దీనిలో మొత్తం 7 కాండాలు ఉంటాయి. వాల్మీకి గారు రామాయణాన్ని సంస్కృతంలో రచిస్తే రంగనాథ రామాయణం తెలుగు రామాయణాన్ని రంగనాథ రామాయణం లేదా తెలుగు రామాయణం అంటారు. దీన్ని గోన బుద్ధారెడ్డి గారు తెలుగులో అయితే రచించారు. అలాగే తమిళంలో రామాయణాన్ని రచించిన వారి పేరు కంబన్. అలాగే బెంగాలీలో రామాయణాన్ని రచించిన వారి పేరు కృతివ్యాసుడు. అలాగే ఇతిహాసాలు 2 అనుకున్నాం కదా. మొదటిది వచ్చేసి రామాయణం, నెక్స్ట్ వచ్చేసి మహాభారతం. రామాయణము. రెండోది వచ్చేసి మహాభారతము. ఈ మహాభారతాన్ని వేదవ్యాసుడు అయితే రచించాడు. ఏ భాషలో అంటే సంస్కృత భాషలో దేవనాగరి లిపిలో రచించాడు. సంస్కృత భాష దేవనాగరి లిపి.
వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించాడు సంస్కృత భాషలో. ఇది దేవనాగరి లిపిలో రచించాడు అనమాట. అలాగే ఈ మహాభారతానికి మొదట ఉన్న పేరు, ఇంకొక పేరు ఏంటంటే జయ సంహిత. జయ సంహిత. అలాగే మొదట్లో ఉన్న ఇంకా పేర్లు ఏంటి అని అంటే పంచమవేద. పంచమవేద. అలాగే రజైనామ. 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 అలాగే శతసహస్ర సంహిత. శతసహస్ర సంహిత. ఈ పేర్లు అయితే మహాభారతానికి ఉన్నాయన్నమాట. మహాభారతాన్ని వేదవ్యాసుడు రచించారు సంస్కృత భాషలో, అలాగే దేవనాగరి లిపిలో. దీనికి ఇంకొక పేరు జయ సంహిత. అలాగే మొదట్లో ఉన్న కొన్ని పేర్లు పంచమ వేదం అని, రజైనామ అని, అలాగే శతసహస్ర సంహిత అని పిలిచేవాళ్ళు. అయితే మహాభారతంలో మొత్తం 8880 శ్లోకాలు అయితే ఉండేవి మొదట్లో. తర్వాత అవి 24,000 శ్లోకాలు అయ్యాయి. ఆ తర్వాత 1,00,000 శ్లోకాలుగా తయారయ్యాయి. మొదట్లోనేమో 8880 శ్లోకాలుగా ఉన్న మహాభారతంలో తర్వాత 24,000 అయ్యాయి. ఆ తర్వాత 1,00,000 శ్లోకాల్లాగా అయ్యాయి. ప్రపంచంలో అతిపెద్ద పద్య గ్రంథం ఏది అని అంటే మహాభారతమే. ప్రపంచంలో అతిపెద్ద పద్య గ్రంథం ఏది అని అంటే మహాభారతం. అలాగే దీనిలో మొత్తం 18 పర్వాలు ఉన్నాయి. 18 పర్వాలు ఉన్నాయన్నమాట. 18 పర్వాలు ఉన్నాయి. ఇందులో ఈ 18 పర్వాల్లో 6వ పర్వం అయినటువంటి భీష్మ పర్వం. ఇందులో భగవద్గీత గురించి ఉందన్నమాట. భగవద్గీత గురించిన ప్రస్తావన భగవద్గీత గురించి ప్రస్తావన 6వ పర్వమైన భీష్మ పర్వంలో భగవద్గీత గురించి అయితే ఉంది. ఈ భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు. 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు ఉన్నాయన్నమాట. మహాభారతాన్ని వేదవ్యాసుడు సంస్కృతంలో దేవనాగరి లిపిలో రచించాడు. దీనికి ఇంకొక పేరు జయ సంహిత. మొదట్లో ఉన్న పేర్లు పంచమ వేద, రజైనామ, శతసహస్ర సంహిత. అలాగే దీనిలో 8800 శ్లోకాలు, తర్వాత 24,000 అయ్యాయి. ఆ తర్వాత ఇప్పుడు 1,00,000 శ్లోకాలుగా ఉన్నాయన్నమాట. దీనిలో మొత్తం 18 పర్వాలు ఉంటాయి. 18 పర్వాల్లో 6వ పర్వమైన భీష్మ పర్వంలో భగవద్గీత గురించి కలదు. ఈ భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు అయితే ఉన్నాయి. భగవద్గీత గుప్తుల కాలంలో అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ భగవద్గీతను ఆంగ్లంలో అనువదించిన వారు చార్లెస్ విల్కిన్సన్, అలాగే అన్బిసెంట్. ఈ భగవద్గీతను చార్లెస్ విల్కిన్సన్ అనే ఆయన ఆంగ్లంలో అనువదించిన, అందులో ముందు పరిచయం అనేది వారన్ హేస్టింగ్స్ గారు అయితే రాశారు. ఆ తర్వాత పురాణాలు అనేవి 18. ఈ 18లో వాయు పురాణం అనేది అత్యంత ప్రాచీనమైన పురాణము. అలాగే మత్స్య పురాణం అనేది యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో సంకలనం చేయబడింది, అంటే రాయడం అయితే జరిగింది. ఆ తర్వాత విష్ణు భాగవత పురాణాలు వృషభనాథుడిని నారాయణి యొక్క అవతారంగా అయితే పేర్కొన్నాయి అన్నమాట. ఏ పురాణాలు అంటే విష్ణు పురాణము, అలాగే భాగవత పురాణం అనేవి వృషభనాథుడిని నారాయణ యొక్క అవతారంగా అయితే పేర్కొన్నాయి అన్నమాట.
ఇప్పటి వరకు అయితే మనం ఇతిహాసాల గురించి, ఉపవేదాల గురించి, వేదాంగాల గురించి, అలాగే పురాణాల గురించి అయితే నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మిగతా కొన్ని గ్రంథాల గురించి అయితే మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేసుకుందాము. ఈ క్లాస్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నా ఆన్లైన్ క్లాసెస్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎవరైనా బిగినర్స్ ఉంటే, గ్రూప్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు బిగినర్స్ ఉంటే వాళ్ళకు కూడా మీ ఈ ఛానల్ని అయితే మీరు షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఛానల్ మన సబ్జెక్టు గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.